సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కష్టపడి రాణించిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న జనసేన కూటమికి విజయానికి సేతుపతిలా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ దీక్ష చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను 11 రోజుల పాటు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క దీక్షలో ఆయన కేవలం పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే ద్రవ ఆహారంగా తీసుకోనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు వారాహి అమ్మ వారి దీక్ష చేపట్టారనే దానిపై పొలిటికల్లో, సినిమా రంగాల్లో చర్చ నడుస్తూ ఉంది. జనసేన ఎమ్మెల్యే శిక్షణ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష వస్త్రాల్లో వచ్చారు. ఇక 11 రోజుల పాటు ఈ యొక్క దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఈ యొక్క దీక్ష చేపట్టారని అంటూ ఉన్నారు. ఇక ఉపవాస దీక్ష కూడా చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి దైవభక్తి ఎక్కువే. ఆయన వారాహి అమ్మవారి భక్తుడు. అందువల్లే ఎన్నికల ప్రచారం కోసం తయారు చేసిన వాహనానికి కూడా వారాహి అని పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇక తెలంగాణలోని కొండగట్టుతో పాటు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ యొక్క వాహనాన్ని ప్రారంభించే సమయంలో పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఏపీ ఎన్నికల ప్రచారం కూడా ఈ యొక్క వాహనంపైనే చేసి ఘన విజయం సొంతం చేసుకున్నారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 2 పార్లమెంటు స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించింది జనసేన. దీంతో వారాహి వాహనం సెంటిమెంట్ కూడా కలిసి వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ కూడా నడుస్తూ ఉంది. ఇక మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకుంటున్న విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే స్నేహారెడ్డి ఇద్దరూ కలిసి ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్షలో పాల్గొన్న విజువల్స్ నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి అలాగే అల్లు ఫ్యామిలీకి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక ఈ నేపథ్యంలోనే వారాహి అమ్మవారి దీక్షలో ప్రత్యేకమైన పూజలో అల్లు అర్జున్ అలాగే స్నేహారెడ్డి ఇద్దరు కూర్చున్న విజువల్స్ నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ ఫోటోలు మాత్రం నెట్టింట్లో చెక్కలు కొడుతూ ఉన్నాయి.